దుర్మార్గంగా విజయవాడ పశ్చిమ నియోజకవర్గంలోని కరెంట్ ఆఫీసెస్ భవనపరమైన కరెంట్ ఆఫీస్ దగ్గర 42 మంది బాధితులు రోడ్డును పడిపోయే పరిస్థితి రాబోతుంది. ఎందుకంటే ఎవరో ఈ భూమి మాదే అని చెప్పని వీళ్ళని ఏదో ఎక్స్పర్ట్ ఇచ్చేసి కోర్టుని తప్పుడు వాగ్మూలాలు ఇవ్వడం జరిగింది. కోర్టులో వీళ్ళందరూ కూడా ఇప్పించి ఈ స్థలాన్ని కబ్జా చేయడానికి కొంతమంది ప్రయత్నం చేస్తున్నారు. దాన్ని అడ్డుకోవడానికి ఈరోజు వైఎస్ఆర్సీపీ పార్టీ తరఫున మా జిల్లా అధ్యక్షులు అవినాష్ గారు, మా రాష్ట్ర నాయకులు పోతుల మహేష్ గారు, పార్టీ నాయకులందరూ కూడా రావడం జరిగింది. చాలా నిరుపేదలు, వారికి నోటీసులు సర్వ్ చేశామని చెప్పని ఏదో విధంగా వాళ్ళని ఇక్కడి నుంచి ఖాళీ చేయాలని చెప్పని వాళ్ళు ఇక్కడి నుంచి ప్రయత్నం చేస్తున్నారు. ఇక్కడ నేను అడిగేది ఒకటే, స్థానిక ప్రజాప్రతినిధులంతా ఏం చేస్తున్నారు? అసలుకి ఇంతమంది 42 మంది రోడ్డు మీద పడిపోతుంటే మహిళలంతా కూడా పోలీసుల్ని పాపం చాలా బాధతో, ఆక్రోశంతో, చాలా ఆవేశంతో, చాలా ఆవేదనతో పోలీసులు కాళ్ళు పట్టుకుంటున్నారు, మాకు మనుగడ కల్పించండి అని. ఈ స్థలాలకి ఇక్కడ మున్సిపల్ ప్లాన్ ఉంది, బ్యాంకులో లోన్లు ఉన్నాయి, ఇంత పెద్ద పెద్ద అపార్ట్మెంట్స్ కట్టారు. ఇక్కడ ప్రతి ఒక్కటి కూడా ప్లాన్స్, బ్యాంకు లోన్స్తో కడితే ఈరోజు కొంతమంది వాళ్ళకి తెలియకుండా ఇది మాది అని చెప్పని కోర్టును కూడా తప్పుదో పట్టించే విధంగా ఈరోజు వాళ్ళు ప్రయత్నం చేసి వారికి పోలీసు వ్యవస్థ అంతా కూడా, నాకు తెలిసి విజయవాడలో ఉన్న పోలీసు అంతా కూడా ఈరోజు ఇక్కడనే ఉంది. ఇక్కడేదో చాలా పెద్ద ఇది జరిగిపోతుంది. పోలీసు వ్యవస్థ కానీ ప్రభుత్వాలు కానీ పేదవారిని కాపాడాల్సిన పరిస్థితి పోయి వాళ్ళని రోడ్డు మీద పడేసే విధంగా, నాకు తెలిసి సిటీలో పోలీసులంతా కూడా ఇక్కడ ఉన్నారు. ఈరోజు విజయవాడ నగరంలో ఉన్న పోలీసులు అంతా కూడా ఈ పేదవారి పొట్ట కొట్టడానికి మాత్రం ఇక్కడ ఉన్నారు వాళ్ళు. ఇది చాలా బాధాకరం. నేను గతంలో ఇంతకుముందు వచ్చాను, రాజకీయాలు మాట్లాడదలుచుకోలే. ఎందుకంటే ఇక్కడ ఉన్న వాళ్ళందరికీ కూడా న్యాయం జరగాలి, అన్ని పార్టీలు వీళ్ళకి సపోర్ట్ చేయాలని చెప్పని. కానీ ఆ ధోరణి ఇక్కడ నాకేం కనపడట్లేదు. మరి కబ్జా చేసేవాళ్ళు జనసేన పార్టీ వాళ్ళే, మళ్ళీ ఇక్కడ కొంతమంది వాళ్ళే కనబడతారు. మళ్ళీ ఇక్కడ చాలా బాధ వస్తుంది. ఎవరైనా కానీ మానవతా దృష్టితో ప్రతి ఒక్కళ్ళని కూడా ఆదుకోవాల్సిన అవసరం ఉంది. కానీ అట్లా కాకుండా వీళ్ళని రోడ్డు మీద పడేయడం అనేది చాలా బాధాకరం. ఇదేనా ఈ కూటమి ప్రభుత్వం చేస్తున్న మంచి పనులు అంటే? ఇవేనా? కనీసం 15 నెలల్లో ఒక ఇల్లు కట్టించే పరిస్థితి లేదు. ఈ కుటుంబాలు మాత్రం రోడ్డు మీద పడేస్తున్నాయి. P4 అంటే ఇదేనా?